ఈ తండ్రి పోవడం అనేది వాళ్ళ జీవితంలో ఊహించలేనటువంటి విషాదమైన ఘటన. అది వాళ్ళ జీవితాలను అల్లకల్లోలం చేసింది. కానీ ఆ అమ్మాయి నేరంత అంత గిల్ట్ మోయలేదు. అక్కకి చెప్పింది, వాడు ఎందుకు వచ్చేలాగా నన్ను రెచ్చగొట్టాలి, అసలు నా అనుమతి లేకుండా ఎందుకు పెట్టాలి. లాజిక్ అనేది నువ్వు ఎంతసేపు నీకు నువ్వు అప్లై చేసుకుంటూ వెళ్తే అది నీకు అపకారమే చేస్తుంది, కానీ ఉపకారం చేయదు అనే భావం అంతర్నిహితంగా ఉంది. ఆమె ఎంతసేపు తన లాజిక్తో తను చేస్తుంది రైటే. ఇప్పుడు నీ లాజిక్ రైటే, కానీ నీ దుఃఖం ఎవరిది, ఈ దుఃఖానికి కారణం ఎవరు? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకుంటే నీకు సమాధానం దొరుకుంటుంది. పెంకితనం చేయకుండా ఉండుంటే తండ్రి చచ్చిపోయి ఉండేవాడు కాదు. ఇప్పుడు దుఃఖం అనుభవిస్తుంది ఎవరు అంటే, విశ్వనాథ్ గారు ఒక దృశ్యాన్ని నాకు వివరించి చెప్పేటప్పుడు పాట రాయడానికి ముందర ఇంత వివిడ్గా చెప్తారు. ఆ అమ్మాయి వచ్చి ఒక్కొక్క దాంట్లో విసిరేసి అవతల పారేస్తుంది. నీ కడుపు పంట చల్లారిందా, ఇదైందా, నష్టం మాకే కదా, ఇది కదా. అప్పుడు కూడా అమ్మాయి మీ కోపం రావట్లేదు. అతను ఆ అమ్మాయితో పంతగించట్లేదు అతను. కానీ ఇప్పుడు కూడా అమ్మాయి కళ్ళు తెరవట్లేదు. కళ్ళు తెరవకపోతే అతనికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈ రకమైనటువంటి ఒకనొక దైవీయమైన ప్రతిభ ఏదైతే ఉందో, దైవీయమైన కళ ఏదైతే ఉందో, దైవదత్తమైనటువంటి అందరికీ ఈజీగా లభించినటువంటి దుర్లభమైన వరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి అందాల్సిన ఆస్తులు, అవి సమాజానికి చెందిన ఆస్తులు. ఆల్రెడీ ఇదే భావం చెప్పేశాను. 2 పాటల్లో చెప్పేశాను. మళ్ళీ ఒకే భావాన్ని మామూలుగా ఇవాళ వస్తున్న సినిమాల్లో 5 పాటలు లేదా 6 పాటలు 7 ఫైట్లు ఒక ఫార్ములా ఉంది. ఆ పాటకి ఇందులోంచి అర్థం అందులోకి ఒకలాగే ఉందండి, అందులోంచి అర్థం ఇందులోకి వేరేగా వెళ్ళిందని ఎవరు అడగరు. వాటికి ఒక అర్థం అక్కర్లేదు, మ్యూజిక్ అంతే. 2 పాటలు ఒకే ట్యూన్లో ఉంటే అడుగుతారేమో తప్పిస్తే 2 పాటలు వేరియస్ ట్యూన్లో ఉండి ఒకే లిరిక్ని ఎవడు అడగడు. మాట మీద దృష్టి వెళ్ళకపోవడం అంటే అవసరం కూడా లేదు. ఇవాళ ఎందుకు కట్ చేస్తే సాంగ్ అనేది ఎవరికి తెలియని పరిస్థితి, ఏమిటి చూస్తున్నామో తెలియని పరిస్థితి. అలాంటి సందర్భంలో కథని ముందుకు లాక్కు వెళ్తున్న సందర్భంలో ఇంత బలవత్తరమైన సన్నివేశంలో పైగా అక్కడ నీకు విరామం పడింది. విరామం పడిన తర్వాత కథ పతాక స్థాయికి వైపు వెళుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే భావం చెప్పాలి. ఈ పాటకు ఆయన ఎంత టైం ఇచ్చారంటే, నువ్వు ఎప్పుడు రాస్తే అప్పుడు పాట. ఇది నిజంగా విశ్వనాథ్ గారు నాతో అన్నమాట. నువ్వు పాట ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను సినిమా తీస్తాను. నాకు అసలు 2 రాసేసాను, ఇంకేం రాయాలి, ఇప్పుడు ఇంకేం రాయాలి. ఇప్పుడు ఇది కొంచెం ఒక స్థాయి పెరిగిపోయింది. ఇందాక చిలిపి ఆర్గ్యుమెంట్, జస్ట్ అది కేవలం ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇమోషన్ స్థాయి పెరిగింది. అమ్మాయి దుఃఖంలో ఉంది, ఒక రకమైన నైరాశ్యంలో ఉంది. అదే కాకుండా పంతంలో ఉంది. ఆ పంతం తనకి తాను అపకారం చేసుకునే విధానాల్లో ఉంది. ఇప్పుడు అమ్మాయిని ఎలా మార్చాలి? అలా దాదాపు ఒక వారం రోజులు కష్టపడిన తర్వాత ఒక రాత్రి 8:30కి ఓ పల్ల వచ్చింది. ఆ పల్లవి చూడగానే నేనే మురిసిపోయాను విపరీతంగా. విశ్వనాథ్ గారితో రాసే ఇంకొక అద్భుతమైనటువంటి సౌలభ్యం ఏంటంటే, ఆయనకి అనేక ఆల్టర్నేటివ్లు అడగరాను. కరెక్ట్గా గురి చూసి రామబాణం తగలవలసిన చోట తగిలితే ఒక్క పేజీ. ఆయనకి రాసిన చాలా పాటల్లో ఒకే వెర్షన్ రాసినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకొని 20 వెర్షన్లు 30 వెర్షన్లు ఒక పాట రాయాల్సి వస్తుంది అన్నది అది వేరే ప్రశ్న, దాన్ని పక్క వదిలేద్దాం. ఆ పల్లవి చూసిన వెంటనే నాకు విపరీతం మురిపి వచ్చింది. అద్భుతమైన పల్లవి రాసి విశ్వనాథ్ గారు ఎగిరి గంతులు వేస్తారు, ఆనందపడిపోతారు అని వెంటనే ఇంటి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయి ఆ పల్లవి వినిపించి నేను అనుకున్నట్టే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయి అత్యద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇంకా అమ్మాయి పల్లవి ఉంటుంది కదా, అమ్మాయి పల్లవి రాసి మిగిలిన పాట రాసి ఆనందంతో తబ్బిపోయిపోయి గబగబా ఇంటికి వచ్చేసి అమ్మాయి పల్లవి రాయాలి. ఆ పల్లవి లెంగ్త్గా కదా వస్తుంది. అది చదువుతూ అమ్మాయి పల్లవి రాయాల్సి వచ్చే టైంకి నాకు అర్థమైంది, నా పేక నేను ఉరితాడు వేసుకున్నాను. ఒకటి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అది ఒప్పించేయడం ఓ పొరపాటు, అది గొప్పగా వచ్చేసి సంతోషించడం మరో పొరపాటు. కానీ ఇక్కడ 2 పాత్రల్ని కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. ఆ అమ్మాయి తరఫున ఆలోచిస్తే ఆ అమ్మాయి చెప్పేది మాట రైట్ అనిపించాలి. ఇదే మనం 2 పాటల్లో సాధించుకొచ్చింది. ఇక్కడ కూడా అదే చేయాలి. అతను ఏం చెప్పినా అతను చెప్తున్నది రైట్ అనిపించాలి. కానీ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే భాష. అతను కళాకారుడు, అతను ఎంత చదువుకున్నాడు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఒక కళాకారుడు స్థాయికి వెళ్ళేటప్పటికి హృదయానికి సంబంధించిన ఆత్మకు సంబంధించిన భాష వస్తుంది. సో కళాకారుడు కాబట్టి అతను ఇక్కడ ఒక చిన్న తీవ్రమైన ఒక భావం తీసుకుని అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఎందుకున్నావు, నువ్వు ఎందుకు గుర్తించట్లేదు, శివ పూజకు చివురించిన సిరిసిరిమవ్వా అని స్టార్ట్ చేసి, అసలు నువ్వు మనిషివి కాదు, నువ్వు ఒక పోతపోసిన నాట్యకళవి. పోతపోసిన నాట్యకళవి మాత్రమే కాదు, నువ్వు ఒక సిరిసిరి మువ్వవి. ఎందుకు పూసావు అంటే శివ పూజకు చివురించావు.
మువ్వ అనేది ఒక లోహంతో తయారు చేసే వస్తువు. అది చివురించడం ఏమిటి? పైగా శివ పూజకు చివురించిన ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పువ్వులాగా ఉండడం ఏమిటి? ఇక్కడి నుంచి పట్టుకుని మొత్తం నా కవిత్వం సర్కస్ అంతా చేశా. శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వ, మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ. ఇక్కడ నేను భాష నా ఇష్టం వచ్చిన స్థాయిలో ఒక కవికి తగిన భాష అన్న లెవెల్లో వాడేస్తున్నాను. పూచిన పువ్వ అన్నప్పుడు పువ్వు దేనికి పూస్తుంది? ఒక కొమ్మకు పూస్తుంది, ఒక లతకి పూస్తుంది. ఆ అమ్మాయిని నువ్వు వర్ణిస్తున్నావు. నువ్వు సిరిసిరి మువ్వవి, నువ్వు ఒక పువ్వువి, అంటే పూసిన మువ్వవి. మువ్వ పువ్వు పూయాలంటే పువ్వు తీగకు పువ్వు కొమ్మకు కానీ తీగకు కానీ పువ్వాలి. నువ్వు ఒక తీగకు పూసిన పువ్వువి. ఏ తీగది? మృదువైనటువంటి మంజులమైనటువంటి పాదాలు అనే లతకి పూసిన పువ్వువి. మృదు మంజుల పద మంజరి, మంజరి అంటే పొదరిల్లు. మృదువైన మంజులమైన మనోహరమైనటువంటి సుకుమారమైనటువంటి పాదాలు అనేటువంటి పూపదకు పూసినటువంటి మువ్వవి నువ్వు పూసింది శివ పూజకు పూసావు. యతిరాజుకు ఎందుకు పూసినట్టు? ఏంటి ఆ పూజ ఏమిటి? యతిరాజుకి జతిస్వరముల పరిమళం ఆయనకి జతిస్వర పరిమళం ఇవ్వటానికి పూసావు. పువ్వు పరిమళం ఇస్తుంది. కానీ ఆయన యతిరాజు, సన్యాసుల్లోకెల్లా పెద్ద సన్యాసి. సన్యాసి అనేటువంటి కాన్సెప్ట్కే ఆయన అధిపతి. సన్యాసికి పరిమళాలు నిషిద్ధము. సన్యాసి అనేవాడు సుగంధ ద్రవ్యాలు చూడకూడదు, వాడకూడదు. సన్యాసులకే నాథుడు యతిరాజు. యతిరాజుకి పరిమళాలు ఏమిటి? అయితే ఆయన తీసుకునే పరిమళాలు వేరే ఉంటాయి. ఏం పరిమళాలు? ఆయన నటరాజు కూడా. ఆయన జతిస్వరాలు అనే పరిమళాలు అన్నమాట ఎందుకు వాడావు? నువ్వు పువ్వు అన్నావు కాబట్టి. మువ్వని పువ్వు అన్నావు, అది పూసిన చోటు చెప్పాం. ఆ చోటు చెప్పి నువ్వు వెదజల్లే పరిమళాలు ఏమిటి? జతిస్వరాలు అనే పరిమళాలు. యతిరాజుకి జతిస్వరముల పరిమళం ఇవ్వా, నటనాంజలితో బ్రతుకుని తరింపనివా. ఈ దిక్కుమాల శోకంలోనే ఉండిపోతావా? ఈ కంప్లైంట్లోనే ఉండిపోతావా? నిన్నెవరో ఏదో పంతం పట్టి నిన్ను పాడు చేస్తున్నారని అనుకుంటావా? అసలు ఇంత సార్థకమైన జన్మ ఎవరికైనా వస్తుందా? శివుణ్ణి పూజించడానికి ఒక తుమ్మి పువ్వుగా పుట్టడానికైనా ఎంతో ధన్యత కావాలి. అలాంటిది మానవ జన్మ పొంది ఆ మానవ జన్మను సార్థకం చేసుకునే విధంగా నటరాజు తాలూకు ప్రసాదమైనటువంటి నాట్యకళని పుట్టుకతోటే తెచ్చుకుని ఒక ఆయన కోసం జతిస్వరాల పరిమళాలు వెదజల్లగలిగినటువంటి పువ్వు లాంటి సిరిసిరి మువ్వ నువ్వు బతుకును సార్థకం చేసుకోవా? ఒక ఆవేదన, ఈ ఆవేదన నుంచి ఒక ఆలోచన, మళ్ళీ ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. ఇది నా గుండెలో పడ్డ రాయి. మృదు మంజుల పద మంజరి పూచి, ఇలాంటి మాటలు అమ్మాయి మాట్లాడదు. ఆ అమ్మాయికి తెలియని భాష. ఆ అమ్మాయికి ఫలానా ఫ్లోర్లో సచిన్ టెండూల్కర్ ఉంటాడు అంటే ఆ ఫ్లోర్లో నేను సర్వీస్ చేసేటట్టు ఒక స్టీవర్డ్గా నన్ను పెట్టండి అని ఆనందించేటువంటి రకంలో ఉంది. జీవితం తాలూకు చాలా చవకబారైనటువంటి సౌకర్యాలు, ఆనందాలని చాలా అపురూపం అనుకునేటువంటి స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఆ అమ్మాయి ఎలాంటిదో ముందర చెప్పాం. ఆ అమ్మాయి దాన్ని ఖండిస్తూ తనదైన భావాన్ని చెప్పాలి. మళ్ళీ తనకు తనే చెప్పుకుంటాను. ఏ భాష వాడాలి? ఏ భాష వాడితే ఆ పళ్ళతోటి నేను నిజంగా సరసి 15 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఆ రోడ్లమ్మ తిరుగుతూ ఎలా నేను ఇది మార్చుకోవడానికి లేదు. ఒకసారి ఆయన నచ్చేసింది. ఒకసారి ఆయన నచ్చేసింది. ఇప్పుడు లేదండి నేను అమ్మాయి పల్లవిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను కాబట్టి వీడి భాష కూడా తగ్గించేసి ఏవో మామూలు మాట్లాడు సరే చక్కగా డ్యాన్స్ అయ్యరాదా, ఎందుకు నువ్వు ఇలా అలా అనేస్తానండి అంటే ఆయన విన్న తర్వాత ఆనందించిన తర్వాత ఏ రాయలేవా అని అడుగుతారు. ఎలా రాయాలో తెలియదు. 15 రోజుల పాటు అంటే ఇక్కడ 15 రోజులు సుదీర్ఘమైన తపస్సుతో పాటు 15 రోజులు అవకాశం ఇచ్చిన ఆయన తలుచుకుంటున్నాను. అది కూడా గమనించి 15 రోజులకి ఒకసారి సడన్గా తట్టిన మొత్తం పాట వస్తుంది. ఏం తట్టిందో చూడు. పరుగాపక పయనించవే తలపుల నావా. డ్యాన్స్ అనేది ఎంత కదలికైనా ఒకచోట ఉండేది. నా తలపు మనసు చేసేది మొత్తం లోక సంచారం, విహారం, శాఖాచంక్రమణం. మనసును కోతి అంటాం. అందుకని అది ఇష్టం వచ్చినట్టు లోకం అంతా తిరుగుతుంటుంది. దానికి ఒక పద్ధతి పాడు ఏం ఉండదు. ఈ మనస్సుని ఒక సంవిధానంలోకి ఏర్పాటు చేయటమే యోగమును మరేదైనా భారతీయ తాత్వికమైనటువంటి సంవిధానం. మనస్సుని అదుపు చేసి దానికి ఒక క్రమ పద్ధతిలో నడపటం మూలాన్ని మనస్సే నిన్ను దరిచేర్చగలిగినటువంటి నావ, మనస్సే నిన్ను సుడిగుండంలో ముంచేసే నావ. అది మనసుకున్నటువంటి విచిత్ర లక్షణం. నువ్వు సవ్యంగా నడపగలిగితే నిన్ను ఒడ్డెక్కించే నావ కూడా మనస్సే.
నువ్వు దాని మీద అదుపు కోల్పోతే నిన్ను ఆ జలపాతాల్లోంచి కిందకు పడతోసేసేది, సుడిగుండాల్లోకి తోసేసేది కూడా నావే. ఆ అమ్మాయి తన తలపుని చాలా ప్రియమైన నావగా భావిస్తుంది. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ. కెరటాలు తాళాలు ఇస్తున్నాయి కదా అని చెప్పి అక్కడ కథాకళి చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళదలుచుకుని చూడకి ఎక్కడికి అక్కడికి వెళ్ళవు. ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, సముద్రాలు దాటి అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నావు. కెరటాలు మంచి అద్భుతమైనటువంటి రిథం ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడే కూర్చొని నేను కథకళి తతథై అని ఆడతాను అనద్దు. కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా. నువ్వు కొద్దిగా ఫ్రీడమ్ తీసుకో, ఈ పద్ధతులన్నీ వదిలేసి పల్లవి సెట్ అయింది.